అధినేత సొంత జిల్లాలో జీడిపాకంలా సాగుతోంది సీట్ల పంచాయతీ. ఇప్పటి వరకు 5 సీట్లకే అభ్యర్థులు ఓకే. మిగిలిన 9 సీట్లలో అభ్యర్థులు ఇప్పటికీ ఫైనల్ అవుతారో పార్టీ నేతలకు అర్థం కానటువంటి పరిస్థితి. సర్వేలు నివేదికలతో ఆశావాహులకు బీపీ పెరుగుతోంది. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీకి తలనొప్పిగా మారే ఆ నియోజకవర్గాలు. 9 సీట్లపై ఎడదెగని కసరత్తు. సొంత జిల్లానే సీఎంకు సవాల్. అమరావతి చుట్టూ చిత్తూరు నేతల ప్రదక్షిణలు. చివరికి ఏం తేలుస్తారు, ఎవరికి ఛాన్స్ ఇస్తారు? రాష్ట్రంలో మెజారిటీ సీట్లకు అభ్యర్థుల నిర్ణయం జరిగినా సొంత జిల్లాలో మాత్రం ఆచీతూచి అడుగేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లాలో కుప్పంతో పాటు పలమనేరు, పొంగనూరు, చంద్రగిరి, పీలేరు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారయ్యాక మిగిలిన 9 స్థానాలకు కసరత్తు మొదలైంది. వీటితో పాటు 2 పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ సీటు ఖరారవుతుందంటున్న తొడా చైర్మన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారం రోజులుగా ఆయన అమరావతిలోనే ఉన్నారు. సుగుణమ్మ కూడా అక్కడికి చేరుకోవడంతో తిరుపతి రాజకీయం రసకందాయంలో పడింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వర్గాలను కలుపుకుని మళ్లీ గెలుస్తామని సుగుణమ్మ చెబుతుంటే ద్వితీయ శ్రేణి నాయకుల్లో సగం మంది ఆమెను వ్యతిరేకిస్తుండడం పార్టీకి తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరారు. అయితే ఇక్కడ బలమైన అనుచరవర్గం ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టికెట్ ఇవ్వకపోతే తడాక చుట్టానని అంటున్నారు. అందుకే ఇక్కడ మరోసారి బొజ్జలనే పోటీ చేయమని చంద్రబాబు చెప్తుండగా ఎస్సీవీ టికెట్ కోసం పట్టుదలతో ఉండడంతో చివరికి వివాద పరిష్కారానికి ఓ కమిటీ వేశారు. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్యపై ద్వితీయ శ్రేణి నాయకుల వ్యతిరేకతతో మాజీ ఎమ్మెల్యే హేమలతతో పాటు జేడీ రాజశేఖర్, ఎంపీ శివప్రసాద్ అల్లుడు వేణుగోపాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి మరో అవకాశంపై ఎస్సీవీ నాయుడు నిర్ణయం కీలకంగా ఉందంటున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే హేమలత వైపు మొగ్గు చూపిస్తున్నారని సమాచారం. ఇక నియోజకవర్గంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ జేడీ రాజశేఖర్కు మద్దతుగా లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరిలో పార్టీ పరిస్థితిపై టెన్షన్ పడుతోంది టీడీపీ నాయకత్వం. గాలి కుటుంబ సభ్యుల అనైక్యత పార్టీకి పెద్ద పరీక్ష పెడుతోంది. గాలి పెద్ద కొడుకు భానుప్రకాష్ వైపు పార్టీ మొగ్గు చూపుతుండగా భార్య, చిన్న కొడుకు వ్యతిరేకిస్తున్నారు. దీంతో విద్యా సంస్థల అధినేత అశోక్ రాజు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చివరికి నగరిలో 3 కమిటీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. ఇక చిత్తూరులో తాజా ఎమ్మెల్యే సత్యప్రభ బరిలో ఉంటారో లేదో తేల్చాల్సిందే, ఆమె వారసులేనంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయన కూడా టికెట్ లిస్టులో ఉన్నట్లే. రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరుతున్న సత్యప్రభ ఆసక్తి చూపడం లేదు. ఇక జీడినెల్లూరులో పిట్టపోరు పిల్లి తెచ్చినట్లు కుతూహలమ్మ, ఆమె కొడుకు హరికృష్ణ మధ్య వివాదంతో మాజీ ఎమ్మెల్యే గాంధీ లైన్లోకి వచ్చారు. దీంతో తానే పోటీ చేస్తానంటూ కుతూహలమ్మ చంద్రబాబును కలుసుకున్నారు. అమరావతిలో గంగాధర నెల్లూరు పంచాయతీ జరుగుతోంది. పోతలపట్టులో మాజీ ఎమ్మెల్యే లలితా థామస్ ని కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రవితో పాటు మరో 2 నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతిసారి 1000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోతున్న ఆమెకు మరో అవకాశం ఇస్తారా, లేదంటే మరొకరికి ఛాన్స్ ఇస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. తంబళ్లపల్లిలో ఎమ్మెల్యే శంకర్ యాదవ్ చేజేతుల టిక్కెట్ చేజార్చుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. దీంతో బీసీ నాయకుడైన తనకు మరో అవకాశం ఇవ్వాలని అనుచరులతో అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు శంకర్ యాదవ్. ఇక మాజీ ఎమ్మెల్యే రమేష్ రామ్దాస్ చౌదరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మదనవల్లిపై నిర్ణయం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మధ్యలో మైనారిటీల ప్రయత్నం, మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారంతో చివరికి ఎవరనే అయోమయంలో ఉంది కేడర్.